ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లా మహేష్, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గాదపాక సాయితేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లో నిర్వహించనున్న చలో సచివాలయం కార్యక్రమానికి శాంతియుతంగా బయలుదేరిన వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులను నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామునే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లా మహేష్, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గాదపాక సాయితేజ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించలేక ఎంతో మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యా హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమన్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ అన్ని ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, రాష్ట్రంలోని అన్ని ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి, యువజన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే నిర్బంధ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో డీవైఎఫ్ఐ నల్గొండ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, డీవైఎఫ్ఐ నల్గొండ మండల కార్యదర్శి కండ యాదగిరి, కార్తిక్, రాము తదితరులు ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 6 గ్యారంటీల్లో భాగంగా 7వ గ్యారంటీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజా సంఘాలని తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధంగానే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థి సంఘ నాయకుల్ని, యువజన సంఘ నాయకుల్ని అరెస్టు చేసి ఇవాళ స్టేషన్లో నిర్బంధిస్తున్నట్టు పరిస్థితున్నది. ప్రధానంగా ఇవాళ పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు, పేద, బడుగు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మాకు రీయింబర్స్మెంట్ ఇవ్వండి, రీయింబర్స్మెంట్ ఇస్తేనే మేము ఉన్నత చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 10,500 కోట్లకు పైగా ఇవాళ రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది. దీని మూలంగా విద్యార్థులను ఇవాళ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, సర్టిఫికెట్ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులు కూడా పై చదువులు చదవడానికి అనేక రకాల ఆటంకాలు ఉన్నది. ఫీజులు కట్టలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి తక్షణమే రీయింబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సీఎం గారిని అడగడం కోసం విద్యార్థి సంఘాలు హైదరాబాదు చలో సెక్రటరీ పిలిపించిన నేపథ్యంలో ఇవాళ నల్గొండలో పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్ లాంటి విద్యార్థి యువజన సంఘాలను అరెస్టు చేయడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధానాలను మానుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఖాళీలపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారికి ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. దాన్ని తక్షణమే అమలు చేసి ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ధర్నా నిర్వహించేస్తుంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, డీవైఎఫ్ఐ, పీవైఎల్ నాయకులని తెల్లారగట్లనే అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాపాలనలో అక్రమ అరెస్టులు అనేది సరికాదు. ప్రజాస్వామ్య యుద్ధంగా విద్యార్థుల హక్కుల కోసం, యువజన హక్కుల కోసం, నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్న నాయకులని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకైతే గత ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే విద్యార్థులంతా కూడా, పేద విద్యార్థులంతా కూడా చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కనుక వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.